షలోం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఏ వార్తా పత్రికలు కూడా ప్రచురము చేయడానికి ఇష్టపడని ఒక ప్రాముఖ్యమైన సంఘటనను, అలాగే ఏ అంతర్జాతీయ మీడియా ఛానళ్లు కూడా టెలికాస్ట్ చేయడానికి ఇష్టపడని ఒక ప్రాముఖ్యమైన సంఘటనను నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. నైజీరియా దేశంలో క్రైస్తవులను అతి కిరాతకంగా హింసిస్తూ ఊచకొతకొస్తూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఈ విషయము క్రైస్తవులైన వారికి కూడా ఎక్కువగా తెలియదు. సో దయచేసి నైజీరియా దేశం కొరకు ప్రార్థన చేయడానికి, అసలు నైజీరియా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అసలు ఎందుకు ఇంతగా నైజీరియా దేశంలో క్రైస్తవులను హింసిస్తున్నారు అని తెలుసుకోవాలి అని అంటే, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీని మనం తెలుసుకోవాలి. నైజీరియా దేశంలో క్రైస్తవుల జనాభా ఎంతుందో ముస్లింస్ జనాభా కూడా అంతే ఉంది. నార్త్ నైజీరియాలోని 12 రాష్ట్రాలలో ఎక్కువగా ముస్లిం జనాభానే ఉంటుంది. ఆ 12 రాష్ట్రాలలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1999 సంవత్సరంలో ఆ రాష్ట్రాలలో షరియా లా విధించడం జరిగింది. ఈ షరియా లా అంటే ఏంటి అని అంటే, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా మాట్లాడినా గానీ, ఇస్లాం మతాన్ని గానీ, వారి యొక్క ప్రవక్తలను దూషించినా గానీ, అలాగే ఎవరైనా మతము మారినా గానీ వారికి మరణ శిక్షే. నార్త్ లో ఉండే ఆ 12 రాష్ట్రాలలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటే, సౌత్ లో ఉండే రాష్ట్రాలన్నిట్లో క్రైస్తవుల జనాభానే ఎక్కువగా ఉంటుంది. అయితే నార్త్ లో కూడా క్రైస్తవుల జనాభా చెప్పుకోదగ్గ మోతాదులోనే ఉంటుంది. 2009 సంవత్సరంలో బోకో హరాం అనే ఒక తీవ్రవాద సంస్థ, ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ తో వచ్చిన ఒక తీవ్రవాద సంస్థ క్రైస్తవులను హింసించడం స్టార్ట్ చేసింది. క్రైస్తవుల మీద హింస ఎంత భయంకరంగా ఉంది అని అంటే, గత 14 సంవత్సరాలలో 60,000కు పైగా క్రైస్తవులను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అనేక మంది క్రైస్తవ స్త్రీలను అత్యాచారం చేయడం జరిగింది. అనేక క్రైస్తవ కుటుంబాలను ఆ ప్రాంతాల నుండి పారదోలడం జరిగింది. గత ఆదివారము, అంతకుముందు ఆదివారము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ఈ యొక్క మట్టల ఆదివారాన్ని, అలాగే ఈస్టర్ సండేని సంబరంగా జరుపుకుంటూ ఉంటే, నైజీరియా దేశంలో మాత్రము 100 మంది కంటే ఎక్కువగా క్రైస్తవులు హతమార్చబడడం జరిగింది. నైజీరియా దేశంలో క్రైస్తవులను కంప్లీట్ గా నిర్మూలన చేసి ఆ దేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గత వారం ఈ యొక్క దుండగులు ఒక క్రైస్తవ కుటుంబంలోనికి చొరబడి 7 సంవత్సరాల బాలుడి ముందే తన తండ్రిని హతమార్చి, తన తల్లి యొక్క 2 చేతులు కట్ చేసి, తన సోదరిని అక్కడికక్కడికే బుల్లెట్ తో కాల్చి ఈ 7 సంవత్సరాల బాలుడిని గాయపరిచి వెళ్ళడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వారి బంధువులు పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఈ యొక్క బాలుడు రక్తపు మడుగులో బ్రతికి ఉండడం చూసి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇళ్లలో నుండి ఈడ్చుకొని వెళ్లి కాల్చి చంపుతూ ఉన్నారు. క్రైస్తవ స్త్రీలనైతే భయంకరంగా అత్యాచారానికి గురి చేస్తూ ఉన్నారు. అయితే భయంకరమైన పరిస్థితి ఏంటి అని అంటే, ఆ యొక్క హింస అనేది ఇప్పటి వరకు నార్త్ స్టేట్స్ లోనే ఉంది. ఏ రాష్ట్రాలలో అయితే ముస్లిం జనాభా అధికంగా ఉందో ఆ రాష్ట్రాలలోనే ఉంది. ఇప్పుడు ఆ హింస అనేది సౌత్ స్టేట్స్ కూడా పాకుతూ ఉంది. అంటే ఏ రాష్ట్రాలలో అయితే క్రైస్తవుల జనాభా అధికంగా ఉందో ఆ రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంత జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేయట్లేదా, ఆర్మీ ఏం చేయట్లేదా అని మీరు అనుకోవచ్చు. నైజీరియా దేశంలో గవర్నమెంట్ లో అయితేనేమి, ఆర్మీలో అయితేనేమి ముస్లింసే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా గానీ ఏ అంతర్జాతీయ మీడియా కూడా చూపించడానికి ఇష్టపడట్లేదు. అదే ఇజ్రాయెల్ దేశము గాజాలో ఉన్న వారి వ్యక్తులను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రము ఇంకా అంతర్జాతీయ మీడియా ఇజ్రాయెల్ గాజాను శవాల కుప్పగా చేస్తూ ఉంది, నరమేధం సృష్టిస్తూ ఉంది అని అంతర్జాతీయ మీడియా పని కట్టుకొని మరి కథనాలను ప్రచురం చేస్తూ ఉంటారు. గాజా మీద ప్రేమతో కాదు, గాజాలో ఉన్న వ్యక్తుల మీద ప్రేమతో కాదు, కానీ గాజాను కేవలము ఒక రాజకీయ పాత్రగా వాడుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. క్రైస్తవ మారణ హోమాల గురించి ఏ మీడియా కూడా చూపించట్లేదు అనంటే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏమీ లేదు. ఎందుకు అనంటే, అంత్యకాలంలో ఇలా జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం, జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. నూతన నిబంధనలోని ఇంకా అనేకమైన వచనాలు క్రైస్తవుల మీద సంభవింపబోయే శ్రమలను గూర్చి తెలియజేస్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి. ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఈ నైజీరియా గురించి ప్రార్థన చేయడానికి, అంతేకాదు అటువంటి సంఘటనలు మన మీదికి కూడా రావడానికి ఎంతో సమయము లేదు. ఎస్, భారతదేశంలో, మన దేశంలో కూడా క్రైస్తవులు భయంకరంగా హింసింపబడుతూ ఉన్నారు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న
అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రైస్తవ సంఘము హింసింపబడుతూ ఉన్నప్పుడు అదేదో ఒక స్ట్రేంజ్ థింగ్స్, ఒక వింత జరుగుతున్నట్టుగా భావించకూడదు, కానీ దేవుడు చెప్పినట్టే జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇటువంటి భయంకరమైన శ్రమ మన తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో ఉన్న క్రైస్తవ సంఘం మీదకి రావడానికి ఎంతో సమయం లేదు. సంఘాలు కూల్చివేయబడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవులను భయంకరంగా హింసిస్తూ ఉన్నప్పుడు, దైవ సేవకులను, సువార్థికులను అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లలో వేస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవ సమాజం భయంకరంగా దూషింపబడుతూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి, మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలి, లేదా మనం లీగల్ గా పోరాడాలి, మనం ఉద్యమాలు చేయాలి అన్న దానికంటే దయచేసి గమనించండి, ఐక్యమత్యాన్ని చాటడంలో తప్పు లేదు, కానీ వీటన్నిటికంటే ఎక్కువగా దేవుడు నా ప్రాంతం మీదికి ఈ శ్రమను అనుమతిస్తే నా విశ్వాసం ఎలా ఉంది? నైజీరియా దేశంలో భయంకరమైన హింస జరుగుతూ ఉన్నా గానీ, కళ్ళ ముందే భర్తను కాల్చివేస్తూ ఉన్నా గానీ, కళ్ళ ముందే భార్య మీద అఘాయిత్యానికి పాల్పడుతూ ఉన్నా కానీ ఎవరు కూడా క్రీస్తును విసర్జించట్లేరు, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. మరణాన్ని ముద్దాడడానికైనా ఇష్టపడుతూ ఉన్నారు కానీ క్రీస్తును విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేరు. అటువంటి సంఘటన మన మీదికి వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? ఎటువంటి పరిస్థితి అయినా కానీ వెనుతెరగని విశ్వాసాన్ని కలిగి ఉండుట కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవ సంఘాలను సిద్ధపరచుకోవడం మీద మనం దృష్టి పెట్టాలి. అంతేగాని క్రైస్తవులకు కూడా రాజకీయ పార్టీలు కావాలి, ఉద్యమాలు చేయాలి, లీగల్ గా పోరాడాలి అనే సమయాన్ని వేస్ట్ చేయడము వ్యర్థమే. మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు కానీ యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నిలబడడానికి మనం ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి గమనించండి, ఆ పరిస్థితి మన మీదికి వస్తే అభ్యంతర పడేవారి గుంపులో ఉంటామా, లేదా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ధైర్యముగా నిలవబడి అవసరమైతే క్రీస్తు కొరకు మరణించే వారముగా ఉంటామా? ఎటువంటి పరిపక్వతలో ఉన్నది మన విశ్వాసం? మనల్ని మనం పరీక్షించుకుందాం. సో దయచేసి ప్రతి ఒక్కరము నైజీరియా దేశం కొరకు, ఆ దేశంలో భయంకరంగా హింసింపబడుతున్న మన క్రైస్తవ సహోదరి సహోదరుల కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. కుటుంబీకులను కోల్పోయిన వారిని దేవుడు బలపరచులాగున, ఓదార్చులాగున, వెనుతెరగని విశ్వాసం చేత వారిని నింపులాగున మనం అందరము ప్రార్థన చేద్దాం. దయచేసి మీతోటి క్రైస్తవ సహోదరి సహోదరులు కూడా ఈ యొక్క నైజీరియా దేశం కొరకు ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.